ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎందరో మహనీయుల ప్రాణత్యాగంతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి వేదికగా తొలిసారి నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో అమరవీరులను స్మరించుకున్నారు. దేశం మనకు గుర్తింపునిచ్చింది, దేశం కోసం నేను అనే సంకల్పంతో పనిచేయాలని ప్రజలకు సూచించారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి వ్యవస్థలు నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో తిరిగి ప్రజలు కూటమికి పట్టం కట్టారు. ప్రజా తీర్పును అధికారికంగా భావించలేదు, పాలకులుగా కాదు ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నామన్నారు చంద్రబాబు. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నామని, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. స్వర్ణాంధ్ర కల సాకారానికి ప్రజలు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాలేదు, ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు. సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని దేశభక్తికి ప్రతీక చేశారు. భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు. అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది. అల్లూరి సీతారామరాజు పోరాటం, పెంగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వ కారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు, అదే స్వేచ్ఛా భారతదేశం. దానిని సాధించి మనకిచ్చారు. వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు. ఇప్పుడు మన వంతు వచ్చింది. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం. ఈ దేశం మనకు హక్కులు ఇచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది. దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. విభజన కష్టాలు అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించేందుకు ప్రయత్నించాం. 2019 పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. 2019లో వచ్చిన పాలకులు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, వ్యవస్థలు నిర్వీర్యం చేశారు. ఆ 5 ఏళ్లు చీకటి రోజులు చూశాం. గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనుకబడింది. ఆర్థికంగా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అలాంటి పరిస్థితిలో 2024 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి కూటమిగా ప్రజల ముందుకొచ్చాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలని కోరాం. కూటమిపై నమ్మకంతో అఖండ విజయాన్ని అందించారు. 94% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్తో చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును అధికారంగా భావించలేదు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చిన బాధ్యతగా తీసుకున్నాం. అందుకే పాలకులుగా కాదు, ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం. విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి. రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి. ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి. మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి. ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది. అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి. అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047. 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛను సాధించుకున్నాం. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని జయిద్దాం.
ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పనిచేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఎన్నికల్లో చెప్పినవే కాదు, చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచి పేదలకు ఆర్థిక భద్రత కల్పించాం. ప్రతి బిడ్డ చదువుకోవాలని, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చాం. తల్లికి వందనం సాయాన్ని ఖర్చులా చూడకుండా పిల్లల భవిష్యత్తుపై పెట్టుబడిగా భావిస్తున్నాం. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంతో మహిళలకు ఆర్థిక భారం తగ్గించాం. సరిగ్గా ఏడాది క్రితం స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభమైంది. ఉద్యోగానికి వెళ్లే ఆడబిడ్డకు, పనికి వెళ్లే మహిళకు, ఆసుపత్రికి, మార్కెట్ కి, గుడికెళ్లే స్త్రీమూర్తులకు వరంగా మారింది. దీపం 2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్ కండగా ఆటో డ్రైవర్ల సేవలు అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లతో పేదల ఆకలి తీర్చి ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నాం. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు తీసుకొస్తున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు లేనప్పుడే మెరుగైన జీవన ప్రమాణాలు, నిజమైన ప్రగతి. దీనికోసం P4 అనే ఉన్నతమైన కార్యక్రమాన్ని MBK 1020 విధానంతో రూపొందించాం.